మీరు మారిపోయారు సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయాయి. రాజా లవ్ యూ రాజా. ఇది మందే మొత్తం మందే. ఏమంది ఏమయ్యా మీరందరూ ఎట్లున్నారంటే పర్ఫెక్ట్ జంజీసు లాగా ఉన్నారు, పాదరసం లాగా ఉన్నారు. కాబట్టి రిక్వెస్ట్గా ఈ టెన్షన్ నాకు పెట్టకుండా జూలై 17వ తారీఖు నా సినిమా ఆపరేషన్ అరుణారెడ్డి. మీ జంజీస్ చూస్తే నా పంట పండినట్టే. జంజీస్ నా సినిమా చూడండి. ఏం చేస్తున్నావు బేబీ? నేనా ఇక్కడ ఒక సెలబ్రిటీని కలవడానికి వచ్చిన బేబీ. ఇక్కడ సెలబ్రిటీని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టినట్టు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. బాబీ ఎవరు? బాబీ ఎవరు? మీరు ఆర్డర్ పెట్టుకోవటం ఏంటి? ఏం ఆర్డర్ పెడుతున్నావు నాయన? అయితే నీకు చెప్తా, ఎవరు చెప్పక మరి. అయ్యేంటి ఇక్కడ ఒక ఆయన చీర కట్టుకున్నాడు, ఆయనంట వద్దని చెప్పేసిందంట అమ్మాయి. ఏమయ్యా నా సినిమా నేను చీర కట్టుకున్నాను, నన్ను ఎవరు రానిరా? అయ్యో సార్, సారీ సార్, మీరేనా? ఏం అసలు ఆర్డర్ పెట్టుకోవటం ఏంటి? ఆర్డర్ పెట్టుకోవటం అంటే అన్ని బూతుమాటేనా? స్విగ్గీ కనిపిస్తుంది కదా. అయ్యో స్విగ్గీ కాదయ్యా, నాకు సిగ్గు. ఒక మాట చెబుతా విను. జూలై 17 ఒక సినిమా వస్తుంది. నా సినిమా పేరు తెలుసు కదా, తెలుసు. ఆపరేషన్ అరుణారెడ్డి. అందులో మగవాళ్ళను బుక్ చేయటం ఏంటి, లేడీస్ని బుక్ చేయటం ఏంటి అనే కాన్సెప్ట్ ఉంది. అది చాలా పవిత్రమైంది నాయన, బూతు మాటలు కాదు. పర్ఫెక్ట్గా చిన్న వల్గర్ మ్యాటర్ కూడా అందులో లేదు. మంచి సినిమా, ముత్యాల ముగ్గు లాంటి సినిమా. మీరు చూస్తే ఇవన్నీ మానేస్తారు. మానేసి బేబీ ఇల్లాలు దేవతలే నా ఇల్లాలు. మా బేబీ చెప్తారా మీరు ఒకసారి? ఇల్లాలు దేవతలే పాట. అమ్మ నేనంటాను మీ ఇల్లాలు అంటే మా మీనింగ్ మారిపోతుంది. ఇల్లాలు దేవతలే Yes. నా ఇల్లాలు. ఓకే ఎస్. అదంతా నాకు తెలియదు. నువ్వు నాకు నచ్చలేదు సార్, నాకు నచ్చారు, నేను సార్ ఆర్డర్ చేసుకుంటాను. నేను ఎవరు బేబీ అని అడిగా. నేను బుక్ చేసుకుంటున్నాను అంతే. అంటే నేను బుక్ కదా. అవును. మరి ఏంటి సార్ మీరు ఇలా నాకు అన్యాయం చేస్తున్నారు? ఒక మాట వింటాను సార్, చెప్తాను. చెప్పండి. ఈమె నాకు నచ్చిందంటే ఒక అన్నగా నచ్చింది. బాబు నాకు చెల్లిగా నచ్చావు, మరి నువ్వు బావగా నచ్చావు. అందుకని టెన్షన్ వద్దు, మీరు టెన్షన్ పడకూడదంటే. ఈ బుక్ చేసుకోవడం కాన్సెప్ట్ ఏంటిది అసలు? సార్ ఇది కావాలనుకుంటే జూలై 17 దాకా వెయిట్ చేయండి. జూలై 17లో ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా మీరు చూస్తే మా ఇంటికి వచ్చి నాకు షేక్ ఇస్తారు. శుభ్రంగా ఉంటుంది సినిమా. ఒక్క బ్యాడ్ వరల్డ్ లేదు, డబుల్ మీనింగ్ లేదు. చాలా అమ్మా మీరిద్దరు బాగుండాలయ్యా. పక్కా అన్నడే కదా, నేను బావనే కదా. అయ్యా థ్యాంక్ యూ బాబు. నమస్తే. నమస్తే రాజా. బాగున్నారా? బాగున్నాను రాజా. సో ఒక్క క్వశ్చన్, ఇప్పుడు ట్రైలర్ లో చూస్తే మాత్రం మనుషుల్ని బుక్ చేస్తున్నారు కదా, థింగ్స్ ని బుక్ చేసే కంటే ఒక నిజంగా రియల్ లైఫ్ లో బుక్ చేసేది ఉంటే మీ మాటలో ఏంటి? రియల్ లైఫ్లో ఏది జరగదమ్మా. సినిమాలో జరిగేది రియల్లో జరగదు, రియల్లో జరిగేది సినిమాలో జరగదు. సినిమా అంటే సినిమాయే, అంటే 2 గంటలు ఎంజాయ్ చేసేది, చూసేది అంతే తప్ప ఇవి బుక్ చేసుకోవటాలు ఇందులో ఏది లేవు. ఇందులో మీరు సినిమా చూస్తే ఒక్క డబుల్ మీనింగ్ కానీ ఒక బ్యాడ్ వర్షన్ కానీ ఏం లేదు. క్లీన్గా మీరు లేడీస్ కానీ జెంట్స్ కానీ అమ్మమ్మలు కానీ పిన్నిలు కానీ బాబాయ్ కానీ తాతగారు కానీ పక్కా ఈ సినిమా చూడొచ్చు. గ్యారంటీ, నేను గ్యారంటీ. ఒక్క తప్పున్నా కానీ వచ్చి నేనే క్షమాపణ చెప్తా, సినిమాలు ఆపేస్తా ఇక్కడ కావాలంటే. క్లీన్గా ఉంటుంది సినిమా. వాట్ ఇస్ ద ఆపరేషన్ అరుణారెడ్డిలో? ఆపరేషన్ ఏంటి ఆడియన్స్ కి చెప్పండి. ఆపరేషన్ అరుణారెడ్డికి ఓపెన్గా చెప్పామనుకోమ్మా సినిమాకి తెలిసిపోయింది. సస్పెన్స్ ఉంచుకుంటా. అప్పుడు కథ చెప్తాను. ఆపరేషన్ అరుణారెడ్డి జర్నలిస్ట్ కథ. ఒకప్పుడు విజయశాంతి గారి సినిమా ఉంది ప్రతిఘటన, చాలా పెద్ద హిట్ అయింది. అలాంటి కథ ఇక్కడ
అందుకని మీలాంటి వాళ్ళు చూస్తే నాకు చాలా సంతోషం. సో ఆడియన్స్ మీకు చూస్తారా? చూస్తాం. లవ్ యూ రాజా అని చెప్తాము ఒకసారి. రాజా, థ్యాంక్ యూ మా ఆడియన్స్ కి. లవ్ యూ రాజా మళ్ళీ ఒకసారి. లవ్ యూ రాజా. హలో బ్రేకప్ ఎందుకు? రాజా మీరా? రాజా బాబు ఎందుకు బ్రేకప్? ఏంటి Breakup ఎవరు అంటే- బ్రేకప్ చెప్తున్నారు నీకు? వాళ్ళ ఎవరు రాజా? ఇంకొకరిని ఎవరన్నా బుక్ చేసుకున్నా, స్కీమ్ బుక్ చేసుకుంటా అంతా అర్థం కావట్లేదు రాజా. ఒక మాట అడుగుతా. నువ్వు మంచోడివేనా? మంచోనే రాజా, 100%. 100%. నీకు బ్రేకప్ కాదు. ఎవరన్నా బుక్ చేసుకుంటున్నా అంటుంది కాదు, ఎందుకు చెప్పంటావా? బెదిరిస్తుంది. ఒరే పిచ్చోడా, జూలై 17లో పోసాని కృష్ణమురళి ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా వస్తుంది. అందులో బ్రేకప్ గురించి బాగా గొప్పగా ఉందంట. ఆ సినిమా చూపిస్తావా లేదా? చూపించావంటే బ్రేకప్ చేయను, చూపించలేదంటే బ్రేకప్ చేస్తా అంది. అయితే ఇప్పుడు మీ సినిమాకి వస్తే మాకు మళ్ళీ ప్యాచప్ అయింది కదా. ఏమవుదు, ఎక్సలెంట్గా ఇద్దరు వీఆర్ వన్ అనుకుంటారు. మరి నా సినిమా చూస్తే వస్తాం, ఇద్దరం కలిసి వస్తాం. అండ్ మా ఫాలోవర్స్ అందరు కూడా వస్తారు. అందరూ జూలై 17న ఆపరేషన్ అరుణారెడ్డికి వచ్చేసేయండి.